పట్నం గెలుపు ప్రశ్నార్థకమే. ఎట్టకేలకు ఓటమిని ఒప్పుకున్న పట్నం సునీత. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఆధిక్యత కష్టమే. ఎల్బీనగర్ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సహకారాన్ని ఇచ్చేది లేదంటున్న ప్రజలు. మహేందర్ అన్న కంటే సునీతమ్మ కార్యకర్తలు ఎట్లా అండగా నిలబడుతుందో 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికైందంటే మీ అభిమానంతో ఇవాళ నాయకురాలుగా మీ ముందు నిలబడ్డది. భవిష్యత్తులో రామ్మోహన్ రెడ్డితో పాటు అదేవిధంగా పార్టీలో ప్రసాద్ గారితో పాటు మనోహర్ రెడ్డితో పాటు మీకు మహేందర్ రెడ్డి గారు సునీతమ్మ కూడా మీకు అండగా ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఉనికే లేని కాంగ్రెస్ పార్టీని అన్నీ తానై అధికారంలోకి తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే ఊపులో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధిక స్థానాలు గెలుపు కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ 10 నుండి 12 స్థానాలు గెలవాలనే దృక్పథంతో పనిచేస్తుంటే కొన్ని నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థులు నామమాత్రపు పాత్రను పోషిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయేలా పనులు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే సేవ చేస్తున్నారు, ఎవరైతే న్యాయం చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. కోవట్లు కూడా ఎవరో తెలుసు. మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పనితనం కూడా నామమాత్రంగానే ఉందనేది అక్షర సత్యం. పట్నం మహేందర్ రెడ్డికి పూర్వార్ధంలో కూడా హడావుడి మంత్రిగా పేరుంది. అదే ధోరణిలో అభ్యర్థి పట్నం సునీత ఉన్నారు. ఎల్బీనగర్ లో జరిగిన సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పత్రికలకు, సోషల్ మీడియాకు మేము ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేము, మా దగ్గర అక్రమార్జన లేదు, మీడియా వారంతా కలిసి మమ్మల్ని ఓడించినా పర్వాలేదు అని తన ఓటమిని చెప్పకనే చెప్పింది. కోసం ఇందిరా గాంధీ గాని రాహుల్ గాంధీ గారు గాని వాళ్ళు ప్రాణాలు అర్పించడం వల్ల, ప్రజల కోసం ఇందిరా గాంధీ గాని రాహుల్ గాంధీ గారు గాని వాళ్ళు ప్రాణాలు అర్పించడం వల్ల ఇక అభ్యర్థి వద్ద పనిచేసే పిఆర్లు కూడా తక్కువేం తినలేదు. వారు మీడియాకి ₹1 ఇవ్వమని ఇస్తే అందులో 25 పైసలు ఇచ్చి 75 పైసలు నొక్కేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే విధంగా జరిగింది. అందుకే ఎల్బీనగర్ నియోజకవర్గంలో మధు యాష్కి ఓటమికి అదొక కారణమైంది. మీడియాలో పనిచేస్తూ కూడా మీడియా ఏం చేస్తుందిలే అనే కోణంతో పిఆర్ వ్యవస్థను కించపరిచే విధంగా ఉన్నారు. ఇక్కడ కూడా పిఆర్ దాదాపుగా ఓ 5 లక్షలు పక్కకు వేసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఏ మేనేజ్మెంట్ అయినా చేయాలంటే ప్రస్తుత ఎమ్మెల్యే దిట్ట. కనీసం ఆ అవగాహనతోనైనా ఇప్పటికైనా పనిచేస్తే గెలుపు అంచులకు పట్నం సునీత చేరవచ్చు.